అది సెటప్ అంతా మారిపోతుంది. సాయిరామ్ గారు మేడం మీరు కూడా ఆనంద్ గారు రావాలి. సెంటర్లో ఉంది పువ్వులేండి. గుడ్ ఈవినింగ్ టు ఆల్. అందరికీ నమస్కారం. రియల్లీ ఇట్స్ వెరీ హ్యాపీ అకేషన్. చాలా సంతోషకరమైన దినము. మానవత్వానికి సేవకి కేర్ ఆఫ్ చిరునామా మదర్ తెరిసా గారు మనందరికీ తెలిసిన విషయమే. ఎక్కడో విదేశాల్లో జన్మించి భారతీయుల మీద అమితమైన ప్రేమతో అనేకమైన సేవా కార్యక్రమాలు చేశారు. తన సొంత ప్రయత్నం అంటే మొదటి ప్రయత్నంగా కలకత్తాలోని కాళీబాగ్లో నిర్మల్ హృదయ్ అంటే ప్యూర్ హార్ట్ స్వచ్ఛమైన మనసు అనే పేరుతో ఒక హౌస్, ఎవరైతే కలకత్తా వీధుల్లో చాలా దుర్భర పరిస్థితుల్లో మరణం పొందుతున్నారో వాళ్ళు ఆ విధంగా పొందకూడదు, మరణం అనేది చాలా శాంతికరంగా సమాధానకరంగా వాళ్ళు దొరకాలి అనే ఉద్దేశంతో నిర్మల్ హృదయ్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత దానికి ముందుగా మిషన్ ఆఫ్ చారిటీ అని చెప్పి స్టార్ట్ చేశారు. అది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో సేవ చేస్తున్నది. సేవకు ప్రతిరూపం మదర్ తెరిసా. అటువంటి మహనీయురాలి జన్మదినోత్సవం మానవతా సంస్థ ద్వారా మానవతా పెద్దలతో ఈ నిర్మల్ హృదయ్ గుంటూరు సెంటర్ సిస్టర్స్ ఎవరైతే ఇన్ఛార్జ్గా ఉంటున్నారో ఆ సిస్టర్స్ మధ్య ఈ ఇన్మేట్స్ ఎవరైతే నిర్మల హృదయంలో దాదాపు 100 మంది ఇన్మేట్స్ ఉన్నారు. వీళ్ళు రకరకాల ప్రాబ్లమ్స్ అంటే మెంటల్ రిటార్డెడ్ ఉన్నారు, సిక్ అయిన వాళ్ళు ఉన్నారు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు, హ్యాండిక్యాప్డ్ ఉన్నారు, రకరకాల సమస్యలతో ఉన్న వ్యక్తులందరినీ ఇక్కడ చేర్చి ఎంతో సేవ చేస్తున్న ఈ సిస్టర్స్ టీం మొత్తానికి మానవతా సంస్థ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న మిషన్ ఆఫ్ చారిటీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత మంచి రోజులు, ఇంత శుభకరమైన రోజులు మీ అందరి మధ్య గడపడం నిజంగా మాకు చాలా సంతోషకరం. మాకు కొద్దిగా లేట్ అయినందుకు మమ్మల్ని క్షమించాలి. కొద్దిగా లేట్ అయింది, ఈ విషయంలో కొద్దిగా క్షమించాలి మమ్మల్ని. ఒక్క నిమిషం మా ప్రెసిడెంట్ కోటా శ్రీనివాస్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ఈ దేశంలో సేవ చేయడానికి సేవకు మారు పేరు మదర్ తెరిసా గారు. సో మదర్ తెరిసా చేసిన సేవలకి భారతదేశం భారతరత్నతో సత్కరించింది. అలానే ప్రపంచంలో అత్యున్నతమైన నోబెల్ పీస్ ప్రైజ్ శాంతి ప్రైజ్ను కూడా మదర్ తెరిసా గారికి ఇవ్వడం జరిగింది. అలానే ప్రపంచంలో ఒక మిషనరీస్లో హయ్యెస్ట్ ఈరోజు మదర్ తెరిసా గారిని సంస్కరించుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలానే వారు చూపిన మార్గంలో అందరూ నడవాలని కోరుకుంటూ మానవతాకి బ్యాక్ బోన్ పింగళి భాగ్యలక్ష్మి గారు మదర్ తెరిసా గురించి ఒక 2-3 మినిట్స్ వివరిస్తారు. సభకు నమస్కారములు. మదర్ తెరిసాకు ఆదర్శంగా నిలుస్తున్న ఈ నిర్మల్ సేవా హృదయ్ సంస్థ వారందరికీ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు, జయజయలు, వందనాలు. మదర్ తెరిసా గారి జన్మదినం సందర్భంగా ఆమెకు జయంతి నివాళిగా నా ఆర్టికల్కి శాంతి దూత అమ్మ మదర్ తెరిసా. మదర్ తెరిసా ఈ పేరు అమ్మ అనే పదానికి మారు పేరు. పశుపక్షాదులు సైతం ఈమె పేరు వింటే చాలు అవి కూడా అమ్మ అని పిలిపించుకునేంత గొప్ప సంఘ సేవకురాలు అమ్మ మదర్ తెరిసా. ఆమె శాంతి దూత, దేవునికి ప్రతిరూపంగా ఆమెను అభివర్ణించవచ్చు. తన జీవితం అంతా బాధా సర్పదష్టులను హక్కున చేర్చుకుని ఆదరించి ప్రేమను పంచిన త్యాగశీలి ఆమె. సమాజ సేవకు కొత్త నిర్వచనం చెప్పి మదర్ తెరిసా అందించిన స్ఫూర్తి అపూర్వం, అమోఘం, అనిర్వచనీయం. అందుకే ఆమె జీవితం అనేక మందికి ఆదర్శం. ఆమె చేసిన సేవలు మరెంతో మందికి మార్గదర్శనం. మాటలు చెప్పడం కన్నా క్రియలు చేయడం విన్నా అని నిరూపించిన ఆమె గొప్ప సంఘ సేవకురాలు. ఈ సంఘ సేవకురాలు అమ్మ మదర్ తెరిసా 1910 ఆగస్టు 26న
ఆగస్టు 26న నికోలే డ్రానా బోజా షీ హ్యూ పుణ్య దంపతుల ఇంట మెసపటోమియాలోని స్కోప్టేలో జన్మించారు. తాను పుట్టింది ఆగస్టు 26 అయినప్పటికీ మదర్ తెరెసా స్వీకరించింది ఆగస్టు 27వ తేదీ. మదర్ స్వీకరించింది ఆగస్టు 27వ తేదీ. కావున ఆ రోజే తన అసలైన పుట్టినరోజుగా భావించారు. ఆల్బేనియం భాషలో గోంగ్సే అనే పదానికి గులాబీ మొగ్గ అని అర్థం. ఆమె అసలు పేరు ఆగ్నేస్ గోంగ్సే బోజాక్షిహు. ఆమె తాను చదువుకునే వయసులోనే మత ప్రచారకురాలు. వారి జీవిత గాథలు, వారి సేవల పట్ల ఆకర్షితురాలైన ఆమె 12 సంవత్సరాల వయసులోనే తన జీవితాన్ని దీనుల సేవకు అంకితం చేయాలని నిర్ణయించుకున్నారు. 18వ సంవత్సరంలోనే ఇల్లు వదిలి సిస్టర్ సాఫ్ట్లోరేలో అనే ప్రచారకుల శాఖలో చేరారు. ఆ తర్వాత 1929లో భారతదేశంలోని హిమాలయ పర్వతాల వద్దనున్న డార్జిలింగ్కి వచ్చారు. ఆ తర్వాత ఆమె తన పేరును తెరిసాగా మార్చుకున్నారు. ఆమె 1937లో తూర్పు కలకత్తాలోని ఫ్లోరేటో కార్మిల్ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా చేరారు. ఈ పాఠశాలలో పనిచేస్తున్నప్పుడు పేదవాళ్ళని చూసి మనసు చెలించిపోయి వారితోనే ఉంటూ వారికి సేవ చేయాలని తలచి 1948లో ఆమె తన సహృదయ పోరేటో అలవాటును వదిలి నిరాడంబర నీలపు అంచుగల తెల్లటి నూలు చీరను ధరించింది. భారతదేశ పౌరసత్వమును స్వీకరించి మురికివాడల్లో ప్రవేశించారు. ఆమె మొదట ఒక పాఠశాలను స్థాపించి పేద పిల్లలకు చదువు చెప్పారు. అనారోగ్యులకు సపర్యలతో పాటు వైద్యం కూడా చేసేవారు మదర్. దిక్కులేని అనాథలకు పెద్ద దిక్కు అయ్యారు. అలా 1950లో కలకత్తాలో మిషనరీ ఆఫ్ చారిటీ ప్రారంభించారు. ఇలా ప్రారంభించి కుష్ఠవ్యాధిగ్రస్తులు, ఎవరూ లేని అనాథలు ఇలా అందరినీ ఆదుకొని సేవలు అందించారు. ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎందరికో నచ్చాయి. చాలామంది ఆమె